What did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యామ్ని. నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను నా హెయిర్ కేర్ రొటీన్ని. సో నా హెయిర్ కేర్ రొటీన్లో అయితే నేను మమా ఎర్త్ ప్రోడక్ట్స్ని యూస్ చేస్తున్నాను. సో చూసారు కదా, షాంపూ, కండిషనర్ అండ్ హెయిర్ ఆయిల్ అండి. నేను షాంపూ, కండిషనర్ ఎప్పుడు మమా ఎర్త్ బ్రాండ్ నుంచే తీసుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను మమా ఎర్త్ బ్రాండ్లో రోస్మెరీ షాంపూ, కండిషనర్ని తీసుకున్నాను. ఇందులో మీకు రోస్మెరీ మెంతులు ఉన్నాయండి. దీనివల్ల మీ హెయిర్ ఫాల్ అనేది 94% వరకు కంట్రోల్ అవుతుంది. రోస్మెరీ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మీ హెయిర్ ఫాలికల్స్ని, హెయిర్ని బాగా స్టిమ్యులేట్ చేస్తుంది. అలాగే మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మీ హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మమా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ ప్లాస్టిక్ పాజిటివ్, మేడ్ సేఫ్, అలాగే ట్రస్టెడ్ ఇండియన్ బ్రాండ్ అండి. మీరు మమా ఎర్త్ ప్రోడక్ట్స్ని బై చేసిన ప్రతిసారి వీళ్ళు మీ పేరు మీద ఒక చెట్టును నాటుతారు. అలాగే దాని పిక్చర్ని, ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ని, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మీకు మొత్తం వీళ్ళు వాట్సాప్లో షేర్ చేస్తారనమాట. సో ఇక నేను కండిషనర్ని, షాంపూని ఎలా యూస్ చేయాలి అనేది కూడా మీతో షేర్ చేస్తాను. సో మమా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ మీకు ఆఫ్లైన్, ఆన్లైన్ స్టోర్స్లో లభిస్తాయి. మీరు కానీ ఆన్లైన్లో మమా ఎర్త్ ప్రోడక్ట్స్ని బై చేయాలి అనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇవి మీకు మమా ఎర్త్ అఫీషియల్ వెబ్సైట్, అలాగే అఫీషియల్ యాప్లో కూడా మీకు డిస్కౌంట్స్లో కూడా దొరుకుతాయండి. అఫీషియల్ యాప్లో మీరు బై చేయడం వల్ల మీకు డిస్కౌంట్స్, సేల్స్ గురించి ముందుగానే తెలిసిపోతుంది. అలాగే మీరు నా కూపన్ కోడ్ యామ్ని 2023ని కానీ యూస్ చేశారు అంటే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ రోస్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ని ఎలా యూస్ చేయాలి అనేది చూద్దాం. ఎసెన్షియల్ ఆయిల్ని ఎప్పుడు మనం డైరెక్ట్గా యూస్ చేయకూడదు. ఏదో ఒక ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్లో కానీ మిక్స్ చేసి వాడాలి. సో నేను ఇక్కడైతే కొన్ని డ్రాప్స్ ఎసెన్షియల్ ఆయిల్ అని తీసుకొని మమా ఎర్త్ రోస్మెరీ హెయిర్ ఆయిల్నే ఇందులో నేను మిక్స్ చేసి యూస్ చేస్తున్నాను. మనం ఈ ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేయడం వల్ల మనకు హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది. అలాగే హెయిర్ ఫాలికల్స్ బాగా స్ట్రెంత్గా అవుతాయి. అలాగే ఊడిపోయిన మీ హెయిర్ కూడా మళ్ళీ రీగ్రోత్ అయ్యేలా చేస్తుంది అనమాట. నేను దీన్ని ఇలా స్కాల్ప్కి బాగా మసాజ్ చేసి ఒక 1 అవర్ తర్వాత హెడ్ బాత్ అనేది చేసేసి కండిషనర్ అనేది అప్లై చేస్తున్నాను. హెడ్ బాత్ చేసేసిన వెంటనే మీరు ఆ వెట్ హెయిర్ మీదే కండిషనర్ అనేది అప్లై చేయాలండి. అలా అప్లై చేసేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉంచుకొని మళ్ళీ నార్మల్ వాటర్తో వాష్ చేసేయాలి. సో కండిషనర్ ఎప్పుడు మీరు స్కాల్ప్కి అప్లై చేయకూడదు, కింద హెయిర్ లెంత్ వరకే అప్లై చేసుకోవాలన్నమాట. సో కొంచెం క్వాంటిటీ అనేది సరిపోతుంది. మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు కండిషనర్ అనేది తీసుకొని ఇలా 2 చేతులతో రబ్ చేసి నీట్గా మీ హెయిర్ మొత్తానికి ఇలా అప్లై చేసేసేయండి. సో నేను 5 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసి మళ్ళీ మీకు కనిపిస్తాను. సో చూస్తున్నారు కదా, నా హెయిర్ అయితే బాగా డ్రై అయిపోయింది. దీనివల్ల బాగా స్మూత్గా, హెల్దీగా కనిపిస్తుంది. సో డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.